చిన్న సమయాన్ని అందించినందుకు చాలా వందనాలు. ఏంటి ప్రోత్సాహపడిన చిన్న రోజు అర్థం కూడా మాకు తెలియదు. యాక్చువల్లీ 20 days కాబట్టి అందరికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఏ కార్యక్రమం జరపాలనుకున్నా అనుకునే నైట్ చాలా రాత్రి తర్వాత ఏదో ఒక చిన్నది స్త్రీల భాగంలో చేయాలన్న ఆశతో మేము ఇక్కడ నిల్చున్నాము. అసలు టైం కూడా ప్రాక్టీస్ లేదు. పేరు చెప్పుకొని దానికి సంబంధించిన దైవగ్రంథంలోని స్త్రీల భాగాన్ని ఒక 1-2 లైన్స్తో మీ ముందు ప్రదర్శించాలని ఆశించాము. ఏదైనా పొరపాటు కలిసి క్షమించండి. మీరేంటి కొండ పట్టుకొని వచ్చారా? ఎవరమ్మా ఒంటెలకి దాహమా? ఒంటెలు చాలా నీళ్లు తాగుతాయి. అన్ని నీళ్లు మీరు తోడుకొస్తారమ్మా. చాలా ఓపిక అమ్మా మీకు. అవునా, చాలా లోతైన బావిలో ఆ ఒంటెలకి దాహం తీర్చడం అంటే చాలా ఓపికతో కూడి ఒక పనమ్మ పని. మీరెంతమ్మా కత్తి పట్టుకొని వచ్చారు? దేవుడైన యెహోవా తన ప్రజల నుండి ఏం కోరుకుంటున్నాడో చెప్పడానికి నన్ను ఉపయోగించుకున్నాడు. అంతేకాదు ఇజ్రాయేల్ మధ్య తలెత్తిన సమస్యల్ని పరిష్కరించడానికి కూడా దేవుడు నన్ను ఉపయోగించుకున్నాడు. నేను ధైర్యవంతురాలు. అవునా, దెబోరా వచ్చిందాక ఆ దేశం చాలా నెమ్మదంగా ఉన్నది విన్నానమ్మా. దెబోరా అంటే మీరైనా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిందమ్మా. అవునమ్మా, మీరేంటి అక్కడ పట్టుకుంటున్నారు? నా పేరు మా తల్లి పేరు నేను మోయాబు దేశురాలిని. అయినప్పటికీ దేవుడు నన్ను ఇశ్రాయేలు దేశానికి నడిపించాడు. అవునా, అదేంటి ఎక్కడి కార్యక్రమం నీకు మీ అక్కడికే వస్తుందా మోయాబు దేశంలో? దేవుడు మహిమపరచడానికి నేను మా తల్లి దేశానికి మమ్మల్ని నడిపించాడు. ఆ మా తల్లి దేవుడే నా దేవుడు, మా తల్లి దేశమే నా దేశం, ఆ ప్రజలే నా ప్రజలు. దేవుడు మమ్మల్ని నడిపించినందుకు ఎంతో ఆశీర్వదించబడ్డాము. దేవుడికి ఎంత మహిమ కలుగును కాక. ఆమె అవునా, నువ్వు ఎంత అత్తని హత్తుకున్నావమ్మా. నిజంగా నువ్వు ధన్యురాలు అమ్మా. నా పేరు అన్న అమ్మ. నాకు పెళ్ళి 10 సంవత్సరాలైనా పిల్లలు లేరు. నా భర్త వేరే ఆమె పెళ్లి చేసుకున్నాను.